హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు అయితే మేము అనంత పద్మనాభ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. శంషాబాద్ దగ్గర పెంజర్ల అన్న గ్రామంలో ఈ గుడి ఉంటుంది. హైదరాబాద్ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నేను మా యూట్యూబ్ ఛానల్లో 100 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాను. మళ్ళీ 1000 సబ్స్క్రైబర్స్ వస్తే ఇక్కడికి వస్తానని కోరుకున్నాను అనమాట. సో ఇప్పుడు నా కోరిక నెరవేరింది కదా, అందుకనే మళ్ళీ టెంపుల్కి విజిట్ చేశాను. ఈ టెంపుల్ ఎలా ఉందో మీకు కూడా షేర్ చేస్తాను. రెండు లోపలికి వెళ్ళి చూద్దాం. గుడిలోకి వెళ్ళక ముందు అయితే మేమందరం మా కాళ్ళని చక్కగా కడుక్కున్నాము. ఈ టెంపుల్ బయట నా ఫేవరెట్ ఫ్రూట్ సపోటా చెట్టు ఉంది. వెళ్ళేటప్పుడు చూసి వెళ్దాము. ఇక్కడ చాలా చిన్నగా కాకుండా పెద్ద పెద్ద కాయలు కూడా ఉన్నాయి. సో ఈ గుడి గురించి నేను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ చాలా గ్రీనరీ ఉందన్నమాట. అంటే ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఇంకా ఫుల్ పువ్వులు కూడా ఉన్నాయి అన్నమాట. చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇంకొక బ్యూటిఫుల్ బ్రైట్ వైట్ కలర్ గుడి. ఇదంతా దేవుడు కూడా చాలా అందంగా ఉన్నారు. గుడి లోపల కూడా చాలా పెద్దగా ప్రశాంతంగా ఉంది. ఈ గుడిలో అనంత పద్మనాభ స్వామి మాత్రమే కాకుండా గరుడ స్వామి, పద్మావతి దేవి, గోదాదేవి, ఆంజనేయ స్వామి దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ గుడి గురించి విశేషాలని మనం పంతులు గారికి అడుగుతాము, అతని మాటలో విన్నాము. గుడి గురించి చెప్పండి నాకు. జయ శ్రీమన్నారాయణ. ఈ యొక్క గుడి విశిష్టత ఏంటి అనే, పూర్వకాలమందు 500 సంవత్సరాల అవతల ఇదంతా ఒక అడవి. అయితే ఒక పశువుల కాపరి ఇక్కడికి వచ్చి ఆవులను కాసుకుంటూ ఉన్నాడు అనమాట. ఆ పశువుల కాపరి దగ్గరికి స్వామి చిన్న బాల రూపంలో వచ్చి, నాకు ఆకలేస్తుంది, తాతగారు పాలిస్తారా అని అడిగాడు. ఆ తాతగారు చిన్న పిల్లడు కదా, పాపం ఆకలి ఉండొచ్చు కదా అని పాలు విచ్చికి పట్టిన దానికి భాగ్యం భగవంతుడు ఇచ్చాడు. పాలు తాగిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు, ఎవరు ఏంటంటే, నా వివరాలు ఎందుకులే, నాకు పాలు తాగి నిద్ర వస్తుంది, ఇక్కడ పడుకుంటే వెళ్ళేమో లేకపోతే చెప్పారు. ఇక్కడ పడుకున్నాను. అయితే సాయంకాలం దాకా ఆవులను మేపుకొని సాయంకాలం ఇంటికి వెళ్ళే ముందు లేపే మంది వస్తే ఉంది శిలారూపం. అయ్యో భగవంతుడు ఈ విధంగా వచ్చింది కదా, నేను సామాన్య బాలవుడు అనుకుంటున్నా అని ఆయనకు అప్పుడే కళ్ళు పెరుగుతూ వెళ్తున్నట్లే ఒక ఉత్తమైన కాంతి కనబడదట. అటువంటి పరమభక్తులకే కనబడుతుంది, అందరికీ కనబడుతుంది. అప్పుడు స్వామి రాత్రికి కల్లో పోయి చెప్పి, నేను అనంత పద్మనాభసారిగా ఇక్కడ ఉండాలని నాకు కోరికలు అని వివరాలు ఆ ఒక పశులకారులు చెప్తే, అప్పుడు ఊళ్ళో అందరికీ కూడా స్వామి మన ఊరికి వచ్చాడు, స్వాముడు మన అదృష్టం అని అందరూ కూడా వచ్చి ఆ స్వామిని దర్శనం చేసుకొని గుడి నిర్మాణం చేసినట్టు. ఓకే, ఇది స్వయంభూగా వెలిగించిందా, అది స్వయంగా వెలిగించింది? ఓకే, అక్కడే వచ్చని చెప్తాను. ఓకే, ఇది ఎప్పుడు పెట్టారు ఈ గుడి ఎప్పుడు? అయితే ఆ స్వామి దగ్గర నీరసండి భక్తులు వచ్చి ఒప్పుకుంటే ఆయన కోరిక ఏం కోరిందో, నాకు గుడి కట్టుకోవాలి అనేసింది. ఓకే ఓకే, గుడి కట్టేసి స్వామి నేను మామూలు కట్టడం ఏం కట్టగలిగితే ఎట్లా కలిగిస్తే అట్లా కట్టాను. ఓకే ఓకే, స్వామి అజ్ఞానం ఆయన అట్లే ఇచ్చిండు. ఆయన 10,000 ఆదాయం రాని 1,00,000 ఇచ్చిన స్వామి అట్లే కట్టాడు. అయితే అక్కడ కట్టినవని ఎన్ని ప్రార్థన చేసినా స్వామి కట్టలేదు. ఏం సంగతి, ఎందుకు ఎక్కడెందుకు కట్టబడి లేదు, అక్కడెందుకు కట్టబడి అనే స్వామి ఆ యొక్క కట్టేయాలి భక్తుడికి మనసుకు ఎక్కడితో ఆశటి అయ్యాలని అడిగితే స్వామికి ఈ దక్షిణ భాగం పలాని ఎఫెక్ట్ ఉంది, అందుకే స్వామి ఉండట్లేదు కట్టమని చూసి ఆయన చెప్పిన ప్రకారం ఉన్నది దాన్ని చేసేసాడు. గుడి నిర్మాణం అయింది. చేసుకొస్తే వరకు 5 పరుగుల కావచ్చు అడ్డం పెట్టేశాడు. స్వామి నీకు రావడానికి ఇష్టం లేకపోతే దానికి ఏం చేస్తామని చెప్పి వేరే స్వామి తెచ్చి మళ్ళీ ప్రతిష్ఠ తీసుకున్నాం. ఇది 2001 శంకుస్థాపన. 2003 లోపల ప్రతిష్ఠ 125 వర్షం ఆగాడు. చాలా అనుభవపడింది. ఆయన ఏమీ తక్కువ లేదు. విశేషమైన ఫలాన్నిస్తాడు. మన కోరిక తీర్చి అనంతమైన కోరిక తీర్చేటటువంటి వాడు కావున ఆ స్వామిని ఎవరు నమ్ముకొని వచ్చినటువంటి భక్తులకు నమ్మకాలు అందరూ కూడా మేలు చెప్తారని కట్టాపద్దకి. అందరూ పంతులు గారు చెప్పిన కథని కరెక్ట్గా వినుంటే స్వామి అసలైన రాయిగా మారిన విగ్రహం అది కాదు. నేను మీకు ఇప్పుడు చూపించే విగ్రహం స్వామికి 2 క్రితాల వెనకాల ఇక్కడికి వచ్చి రాయిగా మారిన విగ్రహం అన్నమాట. ఇక్కడ మరి గుడి ఎందుకు కట్టలేదంటే, ఒక 5 తలల పాము వచ్చి ఇక్కడ గుడి కట్టకూడదని స్వామి దారు సిగ్నల్ ఇచ్చిందనమాట. అందుకనే అటు పక్కన గుడి కట్టడం జరిగింది. నేను మీకు ఇందాక చెప్పడం జరిగింది కదా స్వామి రాయిగా మారారని, ఇదే అనమాట ఆ రాయ.
ఈ స్టోరీ అంతా విన్నప్పుడు నాకు కూడా అసలు నమ్మబుద్ధి అవ్వలేదు, కానీ ఇదే అసలైన ట్రూత్ కదా. లాస్ట్ ఇయర్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ అంతా ఇలా ఉండేది కాదు. ఈ రాయి 4 ఇటుకల మధ్యలో ఉండేది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కోరిక కోరుకునే ముందు గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు తిరిగి ముడుపుని ఈ చెట్టుకు కడితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ ముడుపులో కొబ్బరికాయలు ఇంకా మరెన్నో ఉంటాయన్నమాట. ఇవన్నీ గుడి బయట అమ్ముతూ ఉంటారు. మరి మీరెప్పుడైనా ఈ టెంపుల్ని విజిట్ చేశారా? విజిట్ చేస్తే కామెంట్ చేయండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.